మున్సిపల్ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బలభద్రపురం, కాపవరం గ్రామాల పరిధిలో చెత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్లు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. దీన్ని ఈ ప్రాంత ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ ప్రతిపాదనని ఎట్టి పరిస్థితుల్లోనే ఆమోదించేది లేదు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నిటి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి చెత్త తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తే తీవ్రమైన కాలుష్యం బారిన బలభద్రపురం గ్రామం పడడమే కాకుండా బలభద్రపురం చుట్టుపక్కల కాపవరం గ్రామ ప్రజానీకమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవలసిన దుస్థితి దాపరించే పరిస్థితి ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నాకు సమాచారం లేదు. కలెక్టర్ల ప్రతిపాదన పంపించారా? ఇది పరిశీలన మాత్రమేనా? అసలు ఏ స్థాయిలో ఇది ఉంది మాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయిలో ఉన్నా స్థానిక ప్రజల అభిప్రాయాలకు మేరకు దీన్ని మేమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.